అంటే 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఏమి ఇయ్యలే కదా. వాళ్ళు చెప్పుకునేది ఏంది, ఒక రైతు బంధు గొప్పగా చెప్తున్నారు. రైతు బంధులో కూడా వేల కోట్ల రూపాయలు ప్రజాధనం అనర్హులకు పోయింది. కష్టజీవులకు పోలేదు, రైతన్నలకు పోలేదు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు పోయింది, అమెరికా నుంచి వచ్చి ఆడి కార్లలో పోయి చెక్కులు తీసుకునేటోళ్ళకి పోయింది. అది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు రైతు బంధు అన్నప్పుడు పంట పెట్టుబడి అన్నారు, పట్టా పెట్టుబడి అనలే. పంట చేసేటోళ్ళకు రావాలని. ఇప్పుడు పంట చేయనటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఏది కష్టజీవులు, కూలీలు. పంట తీసే అటువంటి అరువులకు కూడా ఇవ్వలేదు. మీరు గుట్టలకు పుట్టలకు పట్టా ఉంటే ఓకే, ఒక దళితులకు ఒక గిరిజనులకు ప్రభుత్వము అసైన్ కింద ఏదైనా గుట్ట పుట్ట ఇస్తుంటే అది ప్రభుత్వం భరించాల్సిందే, ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనమే అలాంటి గుట్ట పుట్ట ఇచ్చినాం కాబట్టి వాళ్ళకి అర్హత ఉంది, అలా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అట్లాంటి వాళ్ళకి. మొన్న సీఎం గారు కూడా చెప్పారు, ఒక దగ్గర గత ప్రభుత్వంలో ఏదో ఒక డ్యామ్ కట్టారు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు, కానీ వాళ్ళ పంటలు మునిగిపోయినాయి, అది నీళ్ళల్లో ఉంది. అంటే అది ప్రభుత్వం తప్పే కదా, కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిందని. ఇట్లాంటివి ఉన్నాయి. కానీ అందరిలో వీళ్ళు గందరగోళం సృష్టించి అసలు దొంగల్ని బయట అంటే దాచిపెట్టే అటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి గ్రామ సభలలో మేము మా వాళ్ళు పోయి అధికారులు పోయి ఫస్ట్ లిస్ట్ చదువుతున్నాం, ఇవి మా దృష్టికి వచ్చినాయి. ఇంకా చేర్పులు మార్పులు ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నారు. దాంట్లో తప్పేముంది అసలు? మంత్రి గారు గ్రామ సభలు అయిపోయినాయి, 4 21 24 వరకు గ్రామ సభలు అయిపోయినాయి. కానీ గ్రామ సభలో తిరుగుబాటు జరుగుతుంది, గ్రామ సభల్లో గొడవ జరుగుతుంది. ఇంతవరకు అంటే మీద ప్రభుత్వం దగ్గర లెక్కలేంది అంటే ఎన్ని గ్రామ సభలు ప్రసిద్ధంగానే, ఎన్ని గ్రామ సభల్లో గొడవ అయింది? దాదాపుగా ఫస్ట్ రోజు 96% సక్సెస్ఫుల్గా అయినాయి. తర్వాత కూడా నిన్న కూడా దాదాపుగా అదే స్థాయిలో బాగా అయినాయి. నిన్న మా దగ్గర ఒక గొడవ చేశారు. మొన్న మా దగ్గర ఒక గొడవ అయింది. గొడవ అయినప్పుడు ఆయన భార్య అంగన్వాడీ టీచర్, వాళ్ళ మరదలు అంగన్వాడీ టీచర్ నేనే ఇచ్చాను 2010లో. తర్వాత వాళ్ళ తమ్ముడి భార్య అంగన్వాడీ టీచర్. ఆయనకు 5 ఎకరాల భూమి ఉంది. ఆయన టీఆర్ఎస్ కార్యకర్త. చుట్టూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు ప్రొవోక్ చేశారు. ఆ ఊర్లో 10 ఏళ్లలో ఒక ఇల్లు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాలేదు, డబుల్ బెడ్రూమ్లే రాలేదు, పింఛన్ రాలేదు. చాలా పూరెస్ట్ పూర్ ఉన్నటువంటి విలేజ్. ఆ ఊర్లో కనీసం డిస్కషన్ అవుతుంది, పేర్ల జాబితా చదివిన తర్వాత నాకు ఇయ్యరా అది ఇదని. అరే నీ పేరు ఇవ్వు, అర్హత ఉంటే తప్పకుండా ఇస్తారు. ఆ మందు తాగాల్సినటువంటి అవసరం అయితే అక్కడ లేదు, ఎవరు అడ్డుకోలే, ఎవరు ఏం చేయలే. వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే అట్లా ప్రొవోక్ చేసి వాళ్ళ జిల్లా అధ్యక్షుడు మా దగ్గర ఒక అతను ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టడానికి పోతే మందు తాగిండని మళ్ళీ ఇది ఉల్టా చేశారు.